Ready, ready, sir. Clap in. Sound. Running. By 21, take one. Clap. Action. హాయ్ శ్రీరెడ్డి గారు, డైరెక్ట్గా విషయంలోకి వస్తాను. మీ గ్లామర్కి ఉన్నటువంటి రహస్యం ఏంటి? మీ గ్లామర్ వెనకాల మీరు ఏ సబ్బు పడతారు? మేకప్. ప్రపంచంలో మీకు నచ్చినటువంటి ఒక అంశం ఏంటి అసలు? నాకు బాగా ఇష్టమైంది రొమాన్స్ అండి. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. మీ కెరీర్లో బాగా మీకు ఉపయోగపడింది మీ మాటలా, లేదంటే మీ గ్లామరా, లేదంటే మీ బాడీనా? నా బూబ్స్. నా బూబ్స్, నా బ్యాక్. ఓకే, ఈ రెండు మీ కెరియర్లో మీకు ప్లస్ అయినాయి. నా లిప్స్. అంటే మీకు ఇప్పటివరకు వచ్చినటువంటి ఒక ఏదైతే క్రేజ్ ఉందో ఆ క్రేజ్కి ఇదే కారణం? అంతే. కైఫ్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకోన్, లేకపోతే నయనతార, లేకపోతే శ్రేయ, లేకపోతే తమన్నా, వీళ్ళందరితో పోలిస్తే నేను అలాగే చూపిస్తున్నాను. మైట్ బి వాళ్ళ సైజులు తక్కువ, నాకు సైజ్ ఎక్కువ. కానీ ఇంతమందికి లేని క్రేజ్ నాకు ఉంది అంటే మైట్ బి నాట్ బూబ్స్, మైట్ బి మై మెంటాలిటీ, మై ఓపెన్నెస్, మై బ్రేవ్నెస్, మై క్యూట్నెస్, వాట్ ఎవర్. ఇవే తగ్గించుకుంటే మంచిది. బాడీలో మీకు నచ్చని అంశం ఏదేంటి? చెప్పు. ఐ థింక్ మై పూసీ. బాబోయ్, అరే బాబోయ్, ఓరి దేవుడోయ్. నేను మీకు షర్మిల పాత్ర ఇస్తే మీ రియాక్షన్ ఏంటి? నేను చేయను. నాకు జగన్ గారు ఒక బాస్, నేను అన్న కాదు, నాకు అన్న ఇష్టం లేదు. కొట్టుకోండి ఇద్దరు కూర్చో, జుబ్బ జుబ్బ. నేను ఎప్పుడు జగన్ అన్న అన్ను. అంటే ఎస్. చిరంజీవితో హీరోయిన్గా సినిమా అవకాశం వస్తే, ఆఫర్ వస్తే ఏం చేస్తారు? ప్రొఫెషన్ కాబట్టి యాక్సెప్ట్ చేస్తా. అప్పుడు ఎట్లా ఉంటారు చిరంజీవితో? రొమాంటిక్గా ఉంటాను. సినిమా రంగం తర్వాత మీకు నచ్చిన అంశం? సినిమా రంగం తర్వాత నాకు ఇష్టమైందంటే టెంపుల్ లైక్ చేస్తున్నాను. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. మగాళ్ళలో మీకు నచ్చే అంశం ఏంటి? ఎంజాయ్ లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం.